హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మటన్తో కీమా అనేది చేపుతున్నానండి. ఇది ఎక్కువగా రైస్ అండ్ చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎలా అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను 300 గ్రామ్స్ని కీమాని ఇలా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను 300 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కుక్కర్ ఇలాగా మూత పెట్టేసి చాలా చిన్న మంట మీదే నేను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో మసాలా పేస్ట్ అనేది నేను రెడీ చేసేసుకుంటున్నాను. 2 యాలకులను వేసుకుంటున్నానండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాయలు, అలాగే ఒక 5 మిరియాలు, 1 టీ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత గసగసాలు, 1 టీ స్పూన్ అంత తెల్ల నువ్వులు, అలాగే 5-6 జీడి పలుకుల్ని వేసుకున్నానండి. వీటన్నిటిని నేను మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. ఆ తర్వాత ఈలోపు మనకు కుక్కర్లో ఈ కీమా అనేది ఉడికిపోయి ఉంటుంది కదా. సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి కీమా అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఈ కీమాని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అయితే నేను ఈ కీమాని సపరేట్గా వాటర్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నేను కుక్ చేసేటప్పుడు నేను ఈ వాటర్ని యూజ్ చేస్తాను. సో ఈ రెండింటిని ఇలా సపరేట్గా తీసేసుకుంటున్నాను. సో ఇదంతా ఒక బౌల్లో వేసేసుకుంటానండి వాటర్ని. ఆ తర్వాత ఒక ప్యాన్లో సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 కరేపాకు రెమ్మల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో ఇదంతా పచ్చివాసన పోయే వరకు నేను 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఒక్కసారిగా కలుపుకుంటున్నానండి. పెరుగుని యాడ్ చేసుకోవడం మూలంగా మనకు కీమా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఇదంతా బాగా కుక్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇందులోకి కీమా అనేది వేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నానండి. మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి కొంచెం అంత పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్ అనేది కొంచెం లైట్గా వేసుకున్నానండి. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ నేను కుక్కర్లో సాల్ట్ అనేది వేసుకొని చేసుకున్నాను కదా, కుక్ చేసుకున్నాను కాబట్టి సాల్ట్ అనేది నేను మళ్ళీ చూసి వేసుకున్నాను. వీటన్నిటిని ఒక్కసారిగా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కలిసిపోవాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ వరకు ఇలాగా కుక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనము కుక్కర్లో బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే కీమా అనేది ఉడికిపోతుంది, కుక్ అయిపోతుంది. 1 మినిట్ వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఈ ప్యూరీని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక్కసారిగా మొత్తాన్ని ఇలా కలుపుకుంటున్నాను. ఇందులోకి మసాలా అంతా పట్టుకుంటుంది కదా, ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను కీమా వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మసాలా పేస్ట్కున్న వాటర్ను కూడా నేను వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో మసాలా పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెంగా. ఎందుకంటే నేను మరి వాటర్ అనేది ఇంకా యాడ్ చేసుకోవట్లేదు. సో నాకు ఈ వాటర్తోనే సరిపోతాయండి. కుక్ అవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి. ఆ తర్వాత నేను నిమ్మకాయని ఒక హాఫ్ చెక్క వరకు తీసుకున్నాను. హాఫ్ చెక్క అయితే సరిపోతుందండి. ఇలా పిండుకుంటున్నాను. నిమ్మకాయ అనేది రసం వేసుకుంటే ఇందులోకి ఆ టేస్ట్ చాలా వరకు చాలా బాగుంటుంది. అంతేకాదు వేరే లెవెల్గా ఉంటుంది కూడా కర్రీ కూడా. సో ఇందులో నేను నిమ్మకాయ అనేది యాడ్ చేసుకున్నాను కాబట్టి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. నేను స్లిమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా నేను ఈ కర్రీని 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్ మీదే మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీ అనేది చాలా కరెక్ట్గా కుక్ అయ్యి మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా వరకు కరెక్ట్గా కుక్ అవుతాయండి. ఇది దగ్గరికి అయిపోవచ్చింది కదా, ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. కూర అనేది
చాలా వరకు దగ్గరికి వచ్చేసిందండి. ఆ తర్వాత నేను ఇందులోకి కాస్తంత కొత్తిమీరని చల్లుకుంటున్నాను. దగ్గరికి అయిపోయింది. అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి. సో అయిపోయింది. కూర అనేది చాలా బాగుందండి. స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. స్మెల్ అనే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఈ విధంగా నేను కర్రీ అనేది ఇలా సింపుల్గా ప్రిపరేషన్ చేశాను. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.